హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఏసీ, కూలర్, ఫ్యాన్స్ ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా సీలింగ్ ఫ్యాన్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత వేరు. ఏసీ ఉన్నా సరే సీలింగ్ ఫ్యాన్ కంపల్సరిగా ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం బిఎల్డిసి టెక్నాలజీతో వస్తున్నటువంటి ఫ్యాన్లో రిమోట్ కంట్రోల్ అన్నది అవైలబుల్గా ఉంది. అంటే మనం బిఎల్డిసి ఫ్యాన్ కనుక కొనుక్కుంటే రిమోట్ కంట్రోల్తో ఎక్కువగా వస్తున్నాయి, రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు. నార్మల్ ఫ్యాన్కి అటువంటి సదుపాయం అన్నది చాలా తక్కువ. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ నార్మల్ సీలింగ్ ఫ్యాన్కు రిమోట్ కంట్రోల్ను వేసుకోవాలనుకుంటే సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుందని చెప్పవచ్చును. దీనికి సంబంధించినటువంటి డివైసెస్ ఆన్లైన్లో చాలా రకాలు లభిస్తున్నాయి. స్మార్ట్ రిమోట్స్ అలాగే నార్మల్ రిమోట్స్ కూడా లభిస్తున్నాయి. స్మార్ట్ రిమోట్స్ అంటే వైఫై ఇవన్నీ ఉండాలి. నార్మల్ రిమోట్ అయితే మనం ఈజీగా ఉపయోగించుకోవచ్చు. వైఫై నెట్ సదుపాయం ఇటువంటివి ఏమీ అవసరం లేదు. ఈ నేపథ్యంలో నార్మల్ సీలింగ్ ఫ్యాన్కు రిమోట్ కంట్రోల్ని ఎలా ఇన్స్టలేషన్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది ఒక డివైస్ కొని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అది కూడా చాలా తక్కువ ధరలో నాకైతే దొరికింది. తెలుసు కదా, మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందని. ఆ ఛానల్లో ఇటువంటి డివైసెస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అయిపోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. దీన్ని నేను 389 రూపాయలకు కొనడం జరిగింది. ప్రజెంట్ దీని ధర ఎంత ఉన్నదన్నది మీకు స్క్రీన్ మీద కిందన ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు దాన్ని ఒకసారి చెక్ చేయండి. కొనాలనిపిస్తే కొనే ప్రయత్నం అయితే చేయండి. పార్సల్ ఈ విధంగా వచ్చింది. ఈ పార్సల్ పై ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్ కట్ చేస్తే బాక్స్ ఈ విధంగా ఉంది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇలా అయితే ఉంది. ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ కవర్లో డివైస్ ఉంది. అలాగే ఈ సైడ్ చూస్తే ఒక రిమోట్ ఇస్తున్నారు. ఈ రిమోట్ ఐఆర్ బేస్డ్ రిమోట్. ఇది ఆర్ఎఫ్ సిగ్నల్తో పనిచేయడం కానీ బ్లూటూత్తో పనిచేయడం కానీ అటువంటి సదుపాయాలు ఏమీ లేవు. ఓకే, ఇది పక్కన పెడితే లోపల యూజర్ మాన్యువల్ ఒకటి ఇస్తున్నారు. డివైస్ ఈ ప్లాస్టిక్ కవర్లో తీసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్రంట్ సైడ్ చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ గ్రిల్స్ అన్నమాట. లోపల హీట్ అన్నది బయటకు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఒక గ్రీన్ టెర్మినల్ ఉంది, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. ఇక్కడ 2 స్క్రూలతో ఈ టెర్మినల్ ఉంది, అలాగే ఇక్కడ 3 స్క్రూలతో ఈ టెర్మినల్ ఉంది. ఈ కనెక్షన్లో ఎలా ఇవ్వాలన్నది మీకు ఇప్పుడు చెప్తాను. ఈ పైన చూసినట్లయితే ఇన్, అలాగే ఇక్కడ అవుట్ అన్నది మెన్షన్ చేశారు. అంటే ఈ టెర్మినల్ అన్నది ఇన్పుట్ సప్లై, అంటే ఫేజ్ న్యూట్రల్ ఇవ్వాలి. ఈ అవుట్ సైడ్ అన్నది ఫ్యాన్ కు వెళ్లే సప్లై, అలాగే కెపాసిటర్ కనెక్షన్లు కూడా ఇక్కడే ఇవ్వాలి. ఇక మనం బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంది. మనం ఫ్యాన్ కు ఉన్నటువంటి కెపాసిటర్ క్లాంప్ ఉంటుంది కదా, ఆ క్లాంప్ మొత్తం విప్పి దీన్ని బిగించి ఇందులో మనం కెపాసిటర్ని పెట్టి దీన్ని ఫ్యాన్కి బిగించాలి. ఇక ఈ డివైస్ కనుక మనం చూసినట్లయితే ప్లాస్టిక్ అంతా క్వాలిటీగానే ఉంది. మరి లోపల ఎలా ఉందన్నది మనం ఉపయోగించాక అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సైడ్ చూసినట్లయితే ఇక్కడ సెన్సార్ ఉంది, అలాగే ఇటువైపు కూడా ఒక సెన్సార్ ఉంది. అంటే మనం రిమోట్ ఆపరేట్ చేస్తాం కదా, ఇవి రిసీవ్ చేసుకునే సెన్సార్లు. ఇవి 2 వైపులా కూడా ఇచ్చారు. ఇవి ఒకవైపు కాదు, ఎందుకంటే ఇది ఐఆర్ బేస్డ్ కాబట్టి 2 వైపులా ఇవ్వడం బట్టి మనం ఎటు నుంచి ఎటు ఆన్ చేసినా సరే ఫ్యాన్ అనేది కంట్రోల్ అవుతుంది. రిమోట్ కనుక చూసినట్లయితే మొత్తం ఇది ప్లాస్టిక్. ఇది కూడా క్వాలిటీగానే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పైన పవర్ బటన్, అలాగే 1, 2, 3, 4 స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే సెంటర్ స్పీడ్ అని ఒక బటన్ అయితే ఇచ్చారు. ఇది 5 నంబర్ అన్నమాట. ఇక రిమోట్ పైన చూసినట్లయితే ఇక్కడ ఎల్ఈడి కనబడుతుంది. ఐఆర్ బేస్డ్ రిమోట్ కదా, దీని ద్వారా సిగ్నల్ అనేది వెళ్తుంది. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ హోలోగ్రామ్ ఒకటి ప్రింట్ చేశారు. అలాగే ఇక్కడ బ్యాటరీ కవర్ ఉంది. బ్యాటరీ కవర్ ఓపెన్ చేసి ఇందులో మనం బ్యాటరీలు ఇన్సర్ట్ చేయాలి. వీళ్ళు ఎటువంటి బ్యాటరీలు అయితే ప్రొవైడ్ చేయడం లేదు, మనమే బ్యాటరీలు కొనుక్కొని వేసుకోవాలి. 2 AAA బ్యాటరీలు ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ డివైస్ని దీనికి బిగించడానికి కోసం ఒక సీలింగ్ ఫ్యాన్ని తీసుకున్నాను. ఫ్యాన్కు ఉన్నటువంటి బ్లేడ్ సెట్స్ రిమూవ్ చేసేసాను. సో ఇప్పుడు మీకు అది ఎలా బిగించాలో చూపిస్తాను. బిగించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, దీని మీద మీకు కనీస నాలెడ్జ్ లేకపోతే ఇది చేసే ప్రయత్నం అయితే చేయకండి. ఇది ఎలా బిగించాలో అవగాహన గనక ఉన్నట్లయితేనే ప్రయత్నించండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్ని పిలిచి చేయించుకోండి తప్ప మీరు మాత్రం సొంతంగా ప్రయత్నించవద్దు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ కెనాపీ ఉంది కదా, ఈ కవర్ మీద
కొన్నిటికి స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూ కనుక ఉంటే లూజ్ చేసి తీయాలి, లేదంటే దీన్ని పైకి లేపేస్తే ఇదే వచ్చేస్తుంది. దీనికి ఎటువంటి స్క్రూ లేదు. ఫస్ట్ ఇది చేసే ముందు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే ఈ ఫ్యాన్కి వచ్చేటువంటి పవర్ సప్లై స్విచ్ ఉంటుంది కదా, ఆ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే టోటల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటామన్నా మీ ఇష్టమే. స్విచ్ ఆఫ్ చేసినా సరే టెస్టర్తో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి టెర్మినల్స్ అన్నీ కూడా. పొరపాటున న్యూట్రల్ కంట్రోల్ స్విచ్ ఉందనుకోండి, ఇక్కడ ఫేజ్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఈ టెర్మినల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటేనే సప్లై లేదని డిసైడ్ అయితే మాత్రం ఇందులో చేతులు పెట్టాలి. ఓకే, చూడండి ఇక్కడ ఇటువైపు 2 స్క్రూలు ఉన్నాయి, ఇటువైపు 3 స్క్రూలు ఉన్నాయి. ఈ 2 స్క్రూలు ఏంటంటే ఇన్పుట్ పవర్ సప్లై. ఈ డౌన్ రాడ్లోంచి వైర్లు వచ్చి దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ 3 అన్నవి ఫ్యాన్ లోపలికి వెళ్తున్నాయి. చూడండి ఇక్కడ ఈ 3 గనక గమనించినట్లయితే ఇక్కడ చూడండి సెంటర్ దానికి ఇటువైపు మాత్రం స్క్రూ లేదు. అంటే సెంటర్లో ఉన్నవి ఎటువంటి ఇన్పుట్ సప్లై అన్నది దీనికి ఉండదు. కేవలం జస్ట్ 2 వైర్లు ఇక్కడ కనెక్ట్ చేయబడి ఉంటాయి. చూడండి దీనికి పైన సింగిల్ వైర్ ఉంది, సెంటర్లో 2 వైర్లు ఉన్నాయి, మళ్ళీ కిందిన 2 వైర్లు ఉన్నాయి. కొన్ని ఫ్యాన్లకు సింగిల్ వైర్ కిందన ఉంటుంది, ఈ 2 వైర్లు అనేవి పైన ఉంటాయి. ఏది ఎలా ఉన్నా సరే పైనుంచి 3 కనెక్షన్లు ఎలా ఉన్నాయో డివైస్లో కూడా 3 కనెక్షన్లు అలానే ఇవ్వాలి. చూడండి డివైస్లో మీకు ఇందాక ఇటువైపు 2 టెర్మినల్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ 3 ఉన్నాయని చెప్పాను కదా. అలాగే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా అలా బిగించినట్లయితే ఈ 3 కనెక్షన్లకి ఈ 3 కనెక్షన్లు పెట్టాలి. అలాగే ఇన్పుట్ సప్లై అన్నది ఇక్కడ ఇవ్వాలి. సో ఫస్ట్ ఏంటంటే దీనికి ఇన్పుట్ సప్లై వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు ముందు రిమూవ్ చేసేద్దాం. చూడండి ఈ 2 వైర్లు తొలగించి ఈ 2 వైర్లు కలవకుండా అలా ఉంచి దీంట్లో ఫేజ్ న్యూట్రల్ అన్నది తెలుసుకోవాలి. స్విచ్ ఒకసారి ఆన్ చేసి ఇందులో ఫేజ్ వైర్ ఏది వస్తుంది అన్నది మనం ఒక అంచనా పెట్టుకొని ఆ వైర్ని అలా ఉంచి మళ్ళీ పవర్ సప్లై స్విచ్ ఆఫ్ చేసి ఈ వైర్లను అలా పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే చూడండి ఈ కెపాసిటర్ ఉంది కదా, ఈ కెపాసిటర్ని జాగ్రత్తగా ఈ క్లాంప్లోంచి ఇలా తొలగించండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కెపాసిటర్ క్లాంప్ ఉంది కదా, ఈ క్లాంప్కి ఇక్కడ స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూని విప్పదీసేద్దాం. తీసిన తర్వాత ఈ క్లాంప్ని జాగ్రత్తగా ఇందులోంచి బయటికి తీసేద్దాం. ఇప్పుడు ఈ డివైస్ని ఇందులో బిగిద్దాం. ఈ కనెక్షన్లు ఇచ్చే ఏరియా మాత్రం కిందకు ఉండాలి. ఇలా బిగించిన తర్వాత కెపాసిటర్ ముందు క్లాంప్లోంచి రిమూవ్ చేసాం కదా, ఇప్పుడు దీనికి ఉన్నటువంటి క్లాంప్లో ఇది జాగ్రత్తగా పెట్టాలి. ఇది కాస్త టైట్గా ఉంది, అయినా సరే జాగ్రత్తగా ఇందులోంచి ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా ఉండేది కదా. పైన సింగిల్ వైరు, సెంటర్లో 2 వైర్లు, అలాగే కిందిన 2 వైర్లు. చూడండి ఇక్కడ రెడ్ కలర్ ఉంది, అలాగే ఇక్కడ వైట్ ఉంది, మిగతావన్నీ బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఏ కలర్లు ఉన్నప్పటికీ కూడా అవి ఎలా ఉన్నాయో అలాగే ఇవ్వాలి. అంటే పైనుంచి ఎలా కనెక్షన్లు ఉన్నాయో అలాగే దీనికి కూడా పైనుంచి అలానే ఇవ్వాలి. లేదు ఇంకా మాకు డౌట్ అంటే ఫోటో తీసుకోండి మొబైల్తో, అదేవిధంగా కనెక్షన్లు ఇవ్వండి. ఇక్కడ చూడండి క్లాంప్కు పైన సింగిల్ వైర్ ఉంది కదా, ఇది తీసి ఫస్ట్ పెట్టేద్దాం. ఇవి ఇప్పేటప్పుడు స్క్రూలు వచ్చేస్తాయి, చూసుకోండి జాగ్రత్తగా. పైన సింగిల్ వైరు కనెక్షన్ ఇచ్చాను, సెంటర్లో రెడ్ వైరు బ్లాక్ వైర్ ఉంది కదా, అవి కూడా తీసేద్దాం. ఈ 2 సెంటర్లో ఇచ్చేద్దాం. సెంటర్ 2 వైర్లు కనెక్ట్ చేయడం జరిగింది, రెడ్ వైర్ ఒకటి, బ్లాక్ వైర్ ఒకటి. ఇక చివరిగా ఇక్కడ కిందిన 2 వైర్లు ఉన్నాయి కదా, ఒకటి వైట్ వైర్ అలాగే బ్లాక్ వైర్, ఈ 2 కూడా కిందిన ఇచ్చేద్దాం. చూడండి కింది 2 వైర్లు కూడా కనెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ టెర్మినల్స్ అన్నవి చాలా దగ్గరగా ఉన్నాయి, ఒకదానికి ఒకటి టచ్ అవ్వకూడదు, చాలా జాగ్రత్తగా కనెక్షన్లు ఇవ్వాలి. చూడండి ఇక్కడ సెంటర్లో ఉన్న వైర్లు సెంటర్లో అలానే బిగించాలి. పైన బిగించినటువంటి వైర్లు కిందికి వచ్చినా, కింది బిగించిన వైర్లు పైకి వచ్చినా సెంటర్లో ఉండవలసిన వైర్లు మాత్రం సెంటర్లోనే ఉండాలి. అవి మాత్రం ఇటు అటు అవడానికి వీల్లేదు. ఇన్పుట్ సప్లై వైర్లు ఇవ్వాలి. ఇందాక మీకు చెప్పాను కదా ఇందులో ఫేజ్ న్యూట్రల్ అన్నది ఒకసారి చూడమని. అందులో మనం ఫేజ్ అన్నది ఐడెంటిఫై చేసాం కదా, ఆ ఫేజ్ అన్నది ఇక్కడ కిందికి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు పైన న్యూట్రల్ కిందిన ఫేజ్ అన్నది ఇక్కడ వీళ్ళు ప్రింట్ చేశారు కాబట్టి అదే విధంగా మనం కనెక్షన్లు ఇచ్చేయాలి. ఓకే అండి, ఇన్పుట్ సప్లై 2 వైర్లు కనెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒకదానికి ఒకటి టచ్ అవ్వకూడదు, చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. బిగించిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి క్లియర్గా ఉందా లేదా, లేకపోతే ఈ వైర్ నుంచి లీడ్ అందులోకి వెళ్ళిందా అన్నది చూసుకోవాలి.
ఈ కవర్ పూర్తిగా దించకుండా కాస్త గ్యాప్ అయితే ఉండాలి, ఎందుకంటే లోపల సెన్సార్ ఉంది కదా ఫ్రెండ్స్. దీనికి పవర్ ఇవ్వగానే బజ్జర్ అయితే వస్తుంది కీకి అని. ఇప్పుడు మనం ఏంటంటే రిమోట్తో పవర్ ఆన్ చేయాలి. రిమోట్లో ఉన్నటువంటి పవర్ బటన్తో ఆన్ చేస్తున్నాను. నేను ఈ ఫ్యాన్ అన్నది చేతితో పట్టుకుని ఉన్నాను, చూడండి రొటేట్ అవుతుంది. ఓకే, స్పీడ్లో 1 2 3 4 ఫైనల్గా 5. ఓకే, ఇది పనిచేసే విధానం ఫ్రెండ్స్. ఈ డివైస్ నేను వేరొక ఫ్యాన్కి అయితే బిగించడం జరిగింది. ఇప్పుడు ఈ ఫ్యాన్ని టెస్ట్ చేద్దాం. చూడండి, స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు రిమోట్లో పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను. 1లో ఉంది, సెకండ్లోకి ఇప్పుడు మారుద్దాం, అలాగే థర్డ్లోకి మారుద్దాం, 4th 5th. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇన్స్టలేషన్ అండ్ పనిచేసే విధానం. అలాగే ఒకవేళ మీరు ఇది ఇన్స్టలేషన్ కనుక చేయించుకుంటే బోర్డులో ఉన్న రెగ్యులేటర్ కనెక్షన్ తీసి డైరెక్ట్ చేయించుకోండి, లేదంటే అది 5లోనే అయినా పెట్టుకోండి, ఎందుకంటే స్పీడ్ కంట్రోల్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి మనం రిమోట్ ద్వారానే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ రిమోట్ ద్వారా స్పీడ్ కంట్రోల్స్ అన్నవి రెగ్యులేటర్ అంత దీనికైతే నాకు పనిచేసినట్టుగా అనిపించలేదు. రెగ్యులేటర్కి దీనికి కాస్త డిఫరెన్స్ ఉంది. అలాగే నేను కిందన చెక్ చేసిన దానికి అలాగే 5 ఫ్యాన్కి బిగించి చెక్ చేసిన దానికి కొంత తేడా అయితే ఉంది, కానీ అన్ని స్పీడ్ కంట్రోల్లో పనిచేస్తున్నాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడవచ్చు కాబట్టి వెంటనే వీడియో షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.